మహబూబ్ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శేఖర్, మహబూబ్ నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైక్ను ఢీకొట్టిన బొలెరో వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం వీడియో జర్నలిస్ట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? మృతి చెందిన వారి వివరాలు ఏమైనా తెలిసాయా? వీళ్ళేమో మహబూబ్నగర్ పట్టణం శివార్లోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చేసుకుంది. అయితే బులోరో వాహనము బైక్ లో వెళ్తున్న ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఈ మద్దూరు మండలం వీరార గ్రామానికి చెందిన కొండన్న, అదేవిధంగా భార్య శ్రీశైలమ్మ, కొడుకు నరేష్ తో పాటు హైదరాబాద్ ఒక బైక్ పైన హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో ఎదురుగా వస్తున్న బులోరో వాహనము అతివేగంగా వచ్చిన బులోరో వాహనం ఒకసారి ఢీకొనగా ముగ్గురు కూడా ఒకటే కుటుంబానికి చెందిన కొండన్న, శ్రీశైలమ్మ, అదేవిధంగా నరేష్ ముగ్గురు కూడా అక్కడక్కడే చనిపోవడం జరిగింది, మృతి చెందడం జరిగింది. అయితే బులోరో వాహనము పాల ప్యాకెట్తో హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన హైదరాబాద్ నుంచి ఉత్పల్ నుంచి వాళ్ళ వ్యాన్ అంటే పాల ప్యాకెట్లతో వస్తున్న లోడ్తో వస్తున్న బులోరో వాహనము అతివేగంగా వచ్చి ఈ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ముగ్గురు అక్కడ వచ్చి మృతి. ఈ మృతులు మాత్రం ఈ హైదరాబాద్ లో ఈ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. రోడ్డు పక్కల హోటల్ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే వాళ్ళు సొంత గ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ముగ్గురు కూడా బైక్ పైన వెళ్తున్నారు. అయితే బైక్ పైన కూడా కొండన్న హెల్మెట్ పెట్టుకున్నా కూడా అతనికి ప్రాణం దక్కించుకోలేకపోయాడు. హెల్మెట్ పగిలిపోవడంతో పాటు అతని ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే హుటాహుటిన రూరల్ పోలీసులు అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూశారు. అయితే మృతులను మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి తరలించారు. అయితే వీళ్ళు జీవనం అంటే కొత్తకోటి కోసం హైదరాబాద్ లో జీవనం కొనసాగిన కుటుంబము మొత్తం సూరారం విలేజ్ కూడా విషయాలలో మునిగిపోయింది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.